నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూలై 1 నుండి ఆగస్టు 31వ వరకు డయేరియా నియంత్రణపై జిల్లా వ్యాప్త ప్రచార కార్యక్రమం. డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయండి. మంచినీటి పైప్లైన్లు, OHSRలు పరిశుభ్రంగా ఉండేలా లీకేజీలు లేకుండా చూడాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్ర. ఓటమి దిగులతో జగన్ ప్రవర్తిస్తున్న తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది. చట్టం తన పని తాను చేస్తుంది వెల్లడించిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. ప్రతి సంవత్సరం 8, 9, 10వ తరగతులు చదివే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం ఆనవాయితీ. ఈసారి ఈ నెల 29వ తేదీలోపు పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులకు పిలుపునిచ్చిన JCI. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంస పరిపాలన సాగించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నాశనం చేశారు. శాడిస్టు సీఎం ఏపీలో 5 ఏళ్లు రాజ్యమేలారు పేర్కొన్న బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు 2 మాసాల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని స్టాప్ డయేరియా షెడ్యూల్ మేరకు ప్రణాళికాబద్ధంగా పంచాయతీరాజ్, RWS, మున్సిపల్ శాఖలు, ఆరోగ్య శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణాలను నియంత్రించాలని వివిధ శాఖల అధికారులతో వారి శాఖలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి అధికారి పనిచేయాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, RWS, మున్సిపల్, డివిజన్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా అధికారులతో ప్రత్యక్ష సమన్వయ సమావేశం కలెక్టర్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ 2 మాసాల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని స్టాప్ డయేరియా షెడ్యూల్ మేరకు ప్రణాళికాబద్ధంగా పంచాయతీరాజ్, RWS, మున్సిపల్ శాఖలు, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కలిగించాలని, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణాలను నియంత్రించాలని వివిధ శాఖల అధికారులతో వారి శాఖలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి అధికారి పనిచేయాలని అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని, ANM, అంగన్వాడీ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తి భాగస్వామ్యంతో వ్యక్తిగత పరిశుభ్రతపై ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రంగా ఉంచుకోవటం, వ్యర్థాల సక్రమ నిర్వహణ, సురక్షిత తాగునీరు, ఫంక్షనల్ టాయిలెట్స్ పై ఇంటింట ప్రచార కార్యక్రమం చేపట్టి ORS ప్యాకెట్లు, జింక్ ప్యాకెట్లు పంపిణీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 24 లోపు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ అండ్ వెల్నెస్ 5 ఏళ్లలోపు చిన్నారులను గుర్తించడం చేయాలని, ఈ నెల 20 నుండి 30వ తేదీలోపు విలేజ్, వార్డు సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, PHC, UHC మరియు జిల్లా స్థాయి మైక్రో ప్లాన్ రూపొందించనున్న మేరకు ORS, జింక్ స్టాక్ ఏర్పాటు, కమ్యూనికేషన్ స్ట్రాటజీ మానిటరింగ్ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలని తెలిపారు. డెంగ్యూ కేసులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, సివిల్ సప్లైస్ గోడౌన్, MLS పాయింట్ల పనితీరు సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యక్షంగా పాల్గొనగా డివిజన్, మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటమి దిగులతో ప్రవర్తిస్తున్న తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు కంకణాల రజనీకాంత్ తదితర తెలుగు యువత నాయకులతో కలిసి రవి మాట్లాడుతూ అసెంబ్లీలో సభాపతిని అగౌరవంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం స్థాయిని మరచి ప్రవర్తించడం బాధాకరమన్నారు. వైసీపీ 5 ఏళ్లలో దోపిడీ పాలన చేసి నేడు ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరికాదన్నారు. గత వైకాపా పాలనలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చిన సంఘటన ఇంకా కూడా మర్చిపోలేదని అన్నారు. తప్పు ఎవరు చేసినా దండన తప్పదన్నారు. తమ ఉమ్మడి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. నిన్న అసెంబ్లీలో ఆయన ప్రవర్తించిన తీరు, ఈరోజు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకులు ఎవరైనా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు చూస్తే అసహించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. జగన్మోహన్ రెడ్డి నిన్నే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ఎమ్మెల్యేగా. ఏం ప్రమాణం చేశాడు? అసెంబ్లీలో సభా విలువలను పాటిస్తా, సభను గౌరవిస్తా, శాసనసభ్యుడిగా నా విధులను
సక్రమంగా నిర్వర్తిస్తా అన్నాడు. నిన్నే ప్రమాణ స్వీకారం నిన్నే చేయబెట్టి దేవుడి మీద ఒట్టేసి ఆయన ప్రమాణం చేశాడు. నిన్న దేవుడి మీద ఒట్టేసి ప్రమాణం చేసిన ఆయన అదే సభను ఈరోజు అగౌరవపరుస్తున్నారు. ఈరోజు స్పీకర్ ఎన్నిక ఒక బీసీ నాయకుడు, దాదాపు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. అలాంటి నాయకుడు బీసీల యొక్క ఉన్నతి కోసం నిరంతరం పరితపించిన అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు సభాపతిగా ఎన్నిక కాబడ్డారు. ఆయన ఈరోజు ఆ స్థానంలో కూర్చుంటా ఉంటే మామూలుగా ఆనవాయితీ ప్రకారం అన్ని పక్షాలు, మిత్రపక్షం అని లేదు, ప్రతిపక్షం అని లేదు, అన్ని పక్షాలు కలిసి సభాపతికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం ఆనవాయితీ. అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఆ సభాపతికి ఆ కుర్చీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు ఆయన ఆ సభకే రాకుండా సభాపతి యొక్క ఆ చైర్కి విలువ లేకుండా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి తెలుగు జాతి రాజకీయాల్లో ఉన్న సిగ్గుచేటు. ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదు. నిన్నే ప్రమాణం చేసావు కదా జగన్మోహన్ రెడ్డి, సభా విలువలను గౌరవిస్తా పాటిస్తానని చెప్పావు కదా, మరి ఆ సభకు నువ్వేం విలువిచ్చావు? నువ్వేం విలువిచ్చావని అడుగుతున్నావు. మరి దేవుడి మీద ఎందుకు కొట్టేసావని అడుగుతున్నావు. నువ్వు అది ఏ దేవుడైనా కావచ్చు. ఈరోజు హిందూ దేవుళ్ళను పూజించే వాళ్ళు ఉంటారు, నువ్వేమో క్రిస్టియన్ కాబట్టి నువ్వు అక్కడ ఉన్న యేసుక్రీస్తును పూజిస్తావు. నీ దైవం యేసుక్రీస్తే కదా, ఆయన మీదే కదా ఒట్టేసుంటావు. మరి నువ్వు ఏం పాటించావని మేము అడుగుతున్నాం. మరి ఇంత దేవుడి మీద కూడా ఒట్టేసి ఇలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డిని ఇంత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు ఎమ్మెల్యేగా సరిపోతావని చెప్పి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకొని నిన్ను ఎమ్మెల్యేగా కూర్చోబెట్టినా కూడా నీ బుద్ధి మారలేదంటే కుక్కతోక వంకరలాగా ఇంకా నీ బుద్ధి మారలా. ఇంకా నువ్వు పులివెందుల రౌడీజం చూపిస్తా, నేనేంటో చూపిస్తా, 6 నెలలు గుమ్మనేనండి, మనం ఏంటో చూపిద్దాం, ప్రజలను రెచ్చగొడదాం, శాంతి పద్ధతులు లేకుండా చేద్దాం, ఎట్ట పరిపాలన చేస్తాడో చూస్తా. ఏంటి మాటలు జగన్మోహన్ రెడ్డి? కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ అంగన్వాడీల సమ్మె కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరిచి జీతాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ డిమాండ్ చేశారు. ఈ రోజు అంగన్వాడీ జిల్లా సమితి ముఖ్యుల సమావేశం స్థానిక ఎస్టీయూ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు శాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ గత ప్రభుత్వం ఉన్న సందర్భంలో జరిగిన 42 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరిచి జీతాలను వెంటనే పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గుమ్మడి సంధ్యారానికి, చిత్తూరు జిల్లాలో గెలిచిన నూతన సభ్యులందరికీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ అసోసియేషన్ యూనియన్ రాష్ట్ర సమితి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిశీలించి వారికి న్యాయం చేసి జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరుతున్నామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీ సొంత భవనాలు నిర్మాణంలో చేసిన బిల్డింగ్లు కొన్ని పూర్తి కాలేదని, అలాంటి బిల్డింగ్లను పూర్తి చేసి అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలను నిర్మించి తెలంగాణ ప్రభుత్వంలాగా అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలకు యూనిఫామ్ ఇచ్చి నాణ్యమైన పౌష్టికాహారం అందించి అంగన్వాడీ కార్యకర్తలకు ఆన్లైన్ పనిభారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కోదండయ్య, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా నాయకులు శాంతి, అరుణ, రాధమ్మ, రమాదేవి, రాధా, జాల్సి, సుబ్బమ్మ తదితరులు నాయకులు పాల్గొన్నారు. అధికారం చేపట్టారు కాబట్టి మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించే దానిలో ప్రధానంగా అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దాంట్లో మాత్రం మీరు కీలక పాత్ర పోషించి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు సభా సంప్రదాయాలను పాటించకపోవటం మంచిది కాదని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. శనివారం చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్,
రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల్ల సురేంద్ర కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర శాసనసభలో సభాపతిని ఎన్నుకోవటం, స్పీకర్ స్థానం వద్దకు ప్రతిపక్ష పార్టీలు కూడా తీసుకుని వెళ్లడం సంప్రదాయమన్నారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కాకపోవటం శోచనీయమన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో పేరుకి పెత్తనం ఇచ్చి మిగతా కార్యక్రమం అంతా వాళ్ళే రెడ్లే జరిపేవాళ్ళు. అలా కాకుండా ఈరోజు నిజమైన అధికారాన్ని బీసీలకు ఇచ్చి 8 మంది మంత్రుల్ని తన మంత్రివర్గంలో చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడతారు. బీసీల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు ఆయన. ఈరోజు బీసీలు అందరూ కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి మా జీవితాలను బాగు చేస్తాడైనా అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూడా, అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ బీసీలు అందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటామని, ఇక ఎన్ని ఎన్నికలైనా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తానని, అలాగే లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తానని తెలియజేస్తున్నాం. సభాపతి ఎన్నికల సందర్భంగా విపక్ష సభ్యులు కూడా సభలో ఉండి ఎన్నికల్లో పాల్గొని మరి ఆయన గౌరవంగా సభాపతి సీటుకు తీసుకెళ్లేటప్పుడు విపక్ష పార్టీ శాసనసభ్యులు కూడా మరి ఆయనతో పాటు వెళ్ళి ఆయన కూర్చోబెట్టాల్సిన సాంప్రదాయం శాసనసభలో ఉంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా శాసనసభ్యులు ఎవరు కూడా సభకు హాజరు కాకపోవడం చాలా దురదృష్టకరం. ఇది సభా సాంప్రదాయాలను మరి ఈరోజు అగౌరవపరిచారు వాళ్ళు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే 11 సీట్లు పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు మీ యొక్క అరాచక పాలన చూసి. ఈరోజు శ్రీ అయ్యన్న పాత్రుడి గారి పైన మీరు చేసినటువంటి అరాచకాలను ప్రజలు మర్చిపోరు. ఈ అరాచక ప్రభుత్వం ఆయన పైన అనేక సార్లు దాడులు చేశారు, అక్రమ కేసులు పెట్టి వేధించారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు శాసనసభ సీట్లు కూర్చున్నప్పుడు కనీస మర్యాద కూడా చెప్పుకోవడం మీ యొక్క అహంకారాన్ని నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇది ఆయనకే కాదు రాష్ట్ర ప్రజలంతా మీరు అవమానపరిచిందిగా భావిస్తూ ఇప్పటిగా మీ తీరు మార్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వైకాపా పార్టీ నాయకులు కూడా మేము హెచ్చరిస్తాం. ప్రతి సంవత్సరం 8, 9, 10వ తరగతులు చదివే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం ఆనవాయితీగా వస్తుందని, ఈసారి ఈ నెల 29వ తేదీలోపు పేద విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని శనివారం జేసీఐ పిలుపునిచ్చారు. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు చైతన్య తేజ, కార్యదర్శి శేషసాయి, ఉపాధ్యక్షులు దొరస్వామి రాజు, రత్నశేఖర్, గుణశేఖర్, నామ రాజేష్లు ప్రెస్ క్లబ్ వేదికగా శనివారం స్టూడెంట్స్ కు తెలియజేశారు. ఇతర వివరాలకు 9550976027 మరియు 7997991101లకు సంప్రదించాలని వీరు కోరారు. ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్వి, కానీ జూనియర్ డిగ్రీ కళాశాలలు లేవు సార్. అందరూ కూడా కార్పొరేట్ జూనియర్ డిగ్రీ కళాశాలలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు తిరుపతిని. స్థానిక పేదవాళ్ళు చదువుకోలేకపోతున్నారు సార్. ఆ టీటీడీ ఉన్న కాలేజీలు ఒక్కొక్క కోర్సుకి 80 సీట్లు మాత్రమే ఉన్నాయి. మీరు 26 జిల్లాల నుంచి పిలిస్తే కేవలం 4 నుంచి 5 సీట్లు మాత్రమే మా జిల్లా వాళ్ళకి వస్తాయి. మిగిలిన మేము పేదవాళ్ళని ఏడ చదవాలి? మాకు రిజర్వేషన్ ఇవ్వండి, 50% ఇవ్వండి, రిమైనింగ్ పర్సెంట్ని రాయలసీమ జిల్లాలకు కేటాయించండి, ఆ తర్వాత ఇతర జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయండి అని చెప్పాం. అయినా కూడా డిఓ ఈరోజు పూర్తిగా విఫలం చెందడం వల్ల ఈ యొక్క పాపం ఎవరికైనా దక్కుతుందంటే డిఓ భాస్కర్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈరోజు మా అందరినీ కూడా నిరుద్యోగులకు మార్చే ఘనత ఆయనకు. మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి కూడా ఆయనకు హెచ్చరించాం, మీరు పూర్తిగా విఫలమయ్యారు, రిజైన్ చేయండి, రాజీనామా చేయండి, మాకు మీరు అవసరం లేదు, మీరు డిప్యూటేషన్ పైన ఈరోజు టీటీడీ డిఓగా వెళ్తున్నారు, మీరు టీటీడీ విద్యాసంస్థలకు చెడ్డ పేరు తెచ్చారు, మీరు కానీ రిజైన్ చేయకపోతే ఏడీ బిల్డింగ్ని మా విద్యార్థి సంఘాలంతా కూడా ముట్టడిస్తాయి. ఇన్ని రోజులు మీరు ఆడిందే పాట పాడిందే పాట, జట్ కేటగిరీ లాగా ఏడీ బిల్డింగ్లో కూర్చొని ఫోన్లలో మీరు చేసినటువంటి వ్యవహారాలు చాలు. దయచేసి వెంటనే డిఓ పదవిని మీరు రిజైన్ చేసి దానికి స్థానికంగా టీటీడీ విద్యాసంస్థలో పనిచేసే సీనియారిటీ ప్రిన్సిపాల్ని ఎవరైనా నియమించినట్లయితే వాళ్ళకి తెలుస్తాయి బాధలు, వాళ్ళు కనీసం వాళ్ళని దానికి న్యాయం చేస్తారనేది మా వాదన. పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది. మెరిట్ అంటారు. గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్న వాళ్ళకి యాడ్ నుండి వస్తుంది ఆ మెరిట్. ఈరోజు మా తిరుపతిలో ఉండేటువంటి టీటీడీ జూనియర్ కాలేజీ, టీటీడీ డిగ్రీ కాలేజీలో చుట్టుపక్కల ఉండేటువంటి మండలాల్లో వచ్చి చదువుకోవాలి. ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యూషన్లో జూనియర్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ మండలాల్లో వాళ్ళు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నారని
ఉచితంగా దేవస్థానం, ఉచితంగా కళాశాలలు ఉన్నాయని అన్ని జిల్లాల నుండి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఎక్కడ పోయి చదువుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. గత ప్రభుత్వాలు టీటీడీ కళాశాలలు టీటీడీ కళ్యాణ మండపాలు ఇస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రతి ఒక్క టీటీడీ కళాశాలలో ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క జిల్లాలో పెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మండలాల్లో నియోజకవర్గాలు పెడితే ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్కి అంత డిమాండ్ ఉండదు. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ఇక్కడే చదువుకుంటారు, వాళ్ళ జిల్లాల్లో వాళ్ళు చదువుకుంటారు. దేవస్థానం ఫ్రీ భోజనం పెట్టి దేవస్థానం అక్కడ కళాశాలలు ఏర్పాటు చేస్తే మంచిదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ ఉద్యోగి వాసు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసిన నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తన దాదాపు 1 సంవత్సరం పైగా జరుగుతుంది. కళాకారులు, కళా పోషకులు, భక్తులు అందరూ దాదాపు 100 మందితో ఈ 4 మాడల వీధుల్లో, ఈ తిరుపతి దేవస్థానం 4 మాడవడి వీధులలో నగర సంకీర్తన చేస్తున్నాము. నగర సంకీర్తన అనేది ఆయురారోగ్యం, ఐశ్వర్యంగా అందరికీ కలుగుతుందని ఆ దేవదేవుడు వెంకటేశ్వరుల్ని మరీ కోరుకొనిస్తున్నాము. కాబట్టి నగర సంకీర్తనకు ప్రతి శనివారము ఈ నగర సంకీర్తనకు అందరూ హాజరయ్యి అన్ని విధాల ఆయుర ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరి ప్రార్థించున్నాం. పురవీధులందు ప్రతి శనివారము నిత్యము 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరుపతి కళాకారులచే నగర సంకీర్తన, హరినామ సంకీర్తన, గోవిందనామ సంకీర్తన చేస్తూ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా చేస్తున్నారు. శ్రీ గుండాల గోపీనాథ్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము ఈ నగర సంకీర్తన అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. తిరుపతి కళాకారులు, ఇంకా తెలిసిన వారు, తెలియని వారు అందరూ వచ్చి ఈ నగర సంకీర్తనను జయప్రదం చేయవలసినదిగా, అందరి ఆరోగ్య భోగభాగ్యాలు కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. కాబట్టి నిత్యము హరినామ సంకీర్తనలతో మారుమోగుతున్న ఈ తిరుపతి పురవీధులలో నిరంతరము ఎలాగని జరగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంస పాలన సాగించారని, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ట్వీట్స్కే పరిమితమవుతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంస పాలన సాగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నాశనం చేశారని, సాడిస్టు సీఎం ఏపీలో 5 ఇయర్స్ రాజ్యమేలారని అన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ట్వీట్స్కే పరిమితమవుతారని అన్నారు. 2029 ఎలక్షన్స్లో సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితమవుతుందని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని బీజేపీ విజ్ఞప్తి చేస్తోంది. తొందరలోనే వైసీపీ ఖాళీ అవుతుందని, ఒంటరిగా మిగిలిపోతామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. తొందరలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ కూడా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. నీ పక్కన నిల్చుకునే దానికి కూడా మనుషులు కరువు అవుతారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒంటరివాడివైపోతావు. సింహం సింగలకు వస్తుంది అంటున్నారు కదా. తదాస్తు దేవతలు పైన ఉన్నారేమో, తదాస్తు దేవతలు పైన ఉన్నారు కాబట్టి వారు దీవెనలు ఇచ్చినారు. రాబో రోజుల్లో నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఆ విధమైనటువంటి గుణపాఠం ఇచ్చారు. ఆ విధంగా నీకు ప్రజాక్షేత్రంలో తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని వైఖరి పట్ల మేము వారు ఇచ్చినటువంటి ట్వీట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ట్వీట్కే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ 5 సంవత్సరాలు ఇంకా రాబో రోజుల్లో కూడా దాంట్లోనే గడుపుకోవాలని చెప్పి, మేము దాంట్లోనే ఉంటామని చెప్పి
మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడినటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలని చెప్పి మేము ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. శాఖల వారీగా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, గత ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసాపై మేము లెక్క తీస్తున్నాం. రాబో రోజుల్లో ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆగడాల్ని ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము కంకణబద్దులై పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మేము వాన్ చేస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకో, చేతుల్లో కూడా అదుపును పెట్టుకో. చేతులు ఉన్నాయి కదా, వేళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఇన్ని రోజులు బటన్ నొక్కాను కదా అని చెప్పి ఫోన్ మీద కూడా ఇష్టం వచ్చినట్టు నొక్కితే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే నీ పరిధి ఎంతో అంత తెలుసుకొని వ్యవహరించని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తాను. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతినిత్యం నగరంలో అన్ని తరహా హోటల్స్లో ముమ్మర తనిఖీలు చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, హోటల్స్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి లీలామహల్ వద్ద గల PS4 హోటల్లో నిన్న ఓ భక్తుని ఆహారంలో జెర్రీ రావటం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లటం, సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడంతో నిద్రమత్తులో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు మేల్కొని హోటల్ సీజ్ చేయడం జరిగిందన్నారు. తిరుపతిలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేశారని అన్నారు. తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రాతినిధ్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యత రాహిత్యమని, అలాగే నగరపాలక సంస్థ, ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం 2 సార్లైనా నగరంలోని హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు. తిరుపతి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్ ను తనిఖీలు చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. తిరుపతిలో అధికారికంగా సుమారు 300 హోటల్స్ ఉన్నాయని, అనధికారికంగా ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లాగా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని పర్యవేక్షించాల్సిన అధికారులే నెల మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారని అన్నారు. తిరుపతిలోని హోటల్ను నెలలో కనీసం 2 సార్లైనా తనిఖీలు చేయకపోవడంతో నాసిరకం ముడి సరుకులతో, నాణ్యత లేని రీసైక్లింగ్ వంట నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి కస్టమర్స్కి అందించడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ప్రజల ప్రాణాలు, భక్తుల ప్రాణాలు ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇంత నిర్లక్ష్యమా? తిరుపతిలోనే ఈ మారుంటే రేపు ఈ తిరుపతిలో జరుగుతున్న సంఘటన యావత్ సోషల్ మీడియాలో ప్రపంచమంతా వెళ్ళిపోయింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారో తిరుపతిలో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి. జాయింట్ కలెక్టర్ గారు బాధ్యత వహించాలి. మీ కంట్రోల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ 2 ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తనిఖీలు ఎందుకు చేయడం లేదు? రెగ్యులర్గా ర్యాండమ్గా తనిఖీలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఇంత దారుణంగా నాసి రకమైనటువంటి నూనె, ఆ నూనెని మళ్ళీ తిప్పించి మళ్ళించి వాడేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. 3 రోజులకి 4 రోజులకి ఆ ఫుడ్డే వేడి చేసి భక్తులకి, స్థానికులకి అమ్మేస్తున్నారు. దీనివల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లివర్ దెబ్బతింటుంది. ఇన్ని జబ్బులకి కారణం ఈరోజు కల్తీ నూనె. తిరిగి దాన్నే వాడుతున్నారు. దయచేసి అన్ని శాఖల సమన్వయంతో తిరుపతిలో పవిత్రతను కాపాడండి. హోటల్స్ మీద నిఘా పెట్టండి. అధికారులని మందలించండి. అవినీతికి, లంచాలకి పాల్పడకుండా ఎక్కడైతే భక్తులు, స్థానిక ప్రజలకి శుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పని, లేని పక్షంలో ఖచ్చితంగా కార్యాలయాలు ఎవరైతే దీనికి బాధ్యత గల అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నానండి. తిరుపతి ఎమ్మర్పల్లిలోని పంగులూరు సీతమ్మ భూములను లీజుకు ఇచ్చి తద్వారా వచ్చే రాబడితో కొత్త వీధిలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ధూప దీప నైవేద్యాల కోసం వినియోగించుకునేలా పంగులూరు సీతమ్మ 1926 తర్వాత రాసిన వీలునామాను తాము సక్రమంగా అమలు పరుస్తున్నామని పంగులూరు సీతమ్మ ఆర్యవేశ ధర్మసత్రం అధ్యక్షులు పామిడి సత్యనారాయణ శెట్టి స్పష్టం చేశారు. వారి ధర్మసత్ర లెటర్ ప్యాడ్ పై ఆనాడు సీతమ్మ రాసిన వీలునామాను, అందులోని సారాంశాన్ని చూపుతూ మీడియా ముందు ఆర్యవేశులు మహేష్, శిరీష, రవి, చంద్రశేఖర్, కాసా రమేష్, ప్రసాద్,
మిట్ట ప్రదీప్ తదితరులతో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం ఇదే ప్రెస్ క్లబ్లో తమపై ఆరోపణలు చేసిన తమ కులస్తులు మిట్టా లోకేష్ మాటల్లో వాస్తవాలు లేవని తెలియజేశారు. మిట్ట లోకేష్తో ఇదే ప్రెస్ క్లబ్లో వాస్తవాలపై చర్చ గోష్ఠికి తాము ప్రెస్ క్లబ్ వేదికగా సిద్ధమని పిలుపునిచ్చారు. లోకేష్ అంట అతనితో కూడా ఒక సమావేశం మాకు ఏర్పాటు చేస్తే మేము ఖచ్చితంగా ఆయనకు కావాల్సిన ప్రూఫ్స్ అన్ని కూడా మేము ఇస్తాము. దయచేసి ఈ విషయంపై మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఏమన్నా మాట్లాడితే మా మీద కేసులు పెట్టడానికి రెడీగా ఉంటారు. మొన్ననే ఈ మధ్యలో ఇల్లు లక్ష్మయ్య గారి సన్నిహితుడైనటువంటి జక్కా సుబ్బరాజ అతను గత 15 సంవత్సరాల నుంచి గోపీనాథ్ గారిని దించేసి అతను అధ్యక్షుడిగా ఉండి పెత్తనం చేయాలని చూశాడు. మా అమ్మవారి అనుగ్రహం ఇవ్వలేదు. తిరుపతిలో ఉన్న అన్ని సంఘాల ప్రతిపాదనతో నేను ప్రస్తుతానికి అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. నేనైతే సీతమ్మవారు రాసిన వీలునామా ప్రకారమే ప్రతి ఒక్క పని చేస్తానని సభాముఖంగా మిత్రుల సౌరముఖంగా నేను తెలియజేస్తున్నాను. మా పైన పలు రకమైన కేసులు పెడుతున్నారు. వాటికన్నిటికి కూడా మేము త్వరలో సిబిఐ ఎంక్వైరీకి కూడా ప్రతిపాదన పంపించాలని ఒక ఆలోచనతో ఉన్నామండి. ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మరి ఆ లోకేష్ గారు చట్టబద్ధత లేదు అని ఎట్లా అంటున్నాడో మాకు అర్థం కావట్లేదు. అదే డెవలప్మెంట్ అసోసియేషన్ అధికారం ఉందని ఆయన చెప్తున్నాడు పంపించిన లెటర్లలో. మీరు కూడా చూడండి సార్, అదే లెటర్లో డెవలప్మెంట్ అసోసియేషనే మాతోని ఎంఓయూ చేసుకుంది. పలానా 1/4/2023లో ఎంఓయూ చేసుకుంది. మూడోది ఏంటంటే సార్, టీజీ వెంకటేష్ గారు మాకు అన్ని విధాలా సహకరించాడు. ఎన్ని రోజులు మాకు ఆయన సహకారంతోనే అక్కడ రక్షణ కలిగింది. మేము టీజీ వెంకటేష్ గారితో ఎటువంటి వ్యతిరేకం లేదు కాబట్టే అనుబంధంగా పోయి ఎంఓయూ చేసుకున్నాం. ఆయనకు ఈ మధ్యలో ఉన్న ఈ వ్యక్తులు దుష్ట బుద్ధితోని ఇప్పుడు అది రక్షించబడుతుంది. మాతోని ఇంతమంది సభ్యులు ప్రతి ఒక్క ఆర్యవైశ్య సంఘం నుంచి ఉన్న రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నారు. జీవకోన ఉన్నారు, ఎంఆర్పల్లి ఉన్నారు, కొర్లకుంట ఉన్నారు, మా ఆర్యవైశ్య పెద్దలు ఉన్నారు. వీరందరూ ఊరికే రారు. మేము ఒకవేళ పొరపాట్లు చేస్తే మా వెనక వీరు రారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చోరు. ఇది టీజీ వెంకటేష్ పెద్దలు గ్రహిస్తే చాలా బాగుంటుంది. ఎవరో ఆయన వ్యాపారవేత్త, చాలా పెద్ద బిజినెస్లు ఉంటాయి, రాజకీయ నాయకులు, ఆయనకున్న ఒత్తిడిలతో ఆయన మధ్యలో ఉన్న మధ్యవర్తులు వేరే విధంగా చెప్తున్నారని మా భావన. చిట్ట చివరిగా ఒకటే చెప్పడం ఏమంటే సార్, ఇక్కడ వీలునామా ప్రకారమే మేము అందరికీ కౌలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మా యొక్క విజ్ఞప్తి. మీరు దయచేసి మీ పత్రికా సోదరులు మాకు సహాయం చేయాలని, సహకరించాలని కోరుకుంటున్నాము. కుప్పం మున్సిపల్ పరిధిలోని బండచెట్టిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని బండచెట్టిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల్లో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కలు దాడి చేస్తున్నాయి గొర్రెల పైన. ఇప్పుడు 30 గొర్రెల్ని దాదాపు కొరికేసినాయి. 10 రోజులు ఇంకా ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ ఆఫీసులో కూడా పట్టించుకోవడం లేదు. ఇక మీరు ఇందుకోసం మా గొర్రెలు నష్టేడు మనం 2 లక్షల రూపాయలు దాదాపు జరిగిపోయినది. మాకు ఈ నష్టేడు మనం ఏమైనా మాకు అవకాశం కల్పించేవాళ్ళను. ఇప్పుడు 10 రోజులు ఇంకా గొర్రెల్ని కొరకడం కాకుండా చిన్నపిల్లల్ని, ఆవుల్ని, మనుషుల పైన కూడా వస్తూ ఉన్నది. మాకు మున్సిపాలిటీ ఆఫీస్ దూరంలో ఈ కుక్కల్ని ఏదైనా మాకు పట్టించుకోవాలా. చేరినప్పుడు కుక్కలు వచ్చి ఒక 30 రోజుల దాకా తినేసిన తర్వాత చిన్న తోళ్ళని, పిల్లల్ని తరుములాడతాయి. మేము ఉండేకి లేదు. దాన్ని నమ్ముకొని మేము జీవనం చేస్తామండి. ఇక వచ్చి నష్టపరిహారము ఏమో మీరు భరించుకోవాల్సి ఉండేది. సమస్య లేకుండా కుక్కలు చూసుకోవాలా మున్సిపాలిటీ. ఈ నెల 25, 26వ తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. ఈ నెల 25, 26వ తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన జరగనుంది. సీఎం కుప్పం పర్యటన ఏర్పాట్లపై పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు మరియు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శాసనమండలి చైర్మన్ కొయ్య మోహన్ రాజు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు
తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై జిల్లా వ్యాప్త ప్రచార కార్యక్రమం. డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయండి. మంచినీటి పైప్లైన్లు, OHSRలు పరిశుభ్రంగా ఉండేలా లీకేజీలు లేకుండా చూడాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్ర. ఓటమి దిగులతో జగన్ ప్రవర్తిస్తున్న తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది. చట్టం తన పని తాను చేస్తుంది వెల్లడించిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. ప్రతి సంవత్సరం 8, 9, 10వ తరగతులు చదివే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం ఆనవాయితీ. ఈసారి ఈ నెల 29వ తేదీలోపు పేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులకు పిలుపునిచ్చిన JCI. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంస పరిపాలన సాగించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నాశనం చేశారు. శాడిస్టు సీఎం ఏపీలో 5 ఏళ్లు రాజ్యమేలారు పేర్కొన్న బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.